హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీమవరం కింగ్స్. ఈరోజు నేను పొట్లకాయ ఫ్రై చేయబోతున్నాను. దానికి కావాల్సిన ముందుగా చూద్దాం. పొట్లకాయని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇందులోకి సాల్ట్, ఉప్పు, పసుపు వేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేయండి. గట్టిగా మిక్స్ చేస్తూ ఉండండి. బాగా ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేటట్లు మిక్స్ చేస్తూ ఉండండి. చూడండి, ఇప్పుడు ఇందులోకి మనం వాష్ చేసుకోవడానికి వాటర్ పోసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా బాగా కలపండి. ఇందులో ఈ విధంగా కలిపేసుకున్నాక గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా తీసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులోకి తాలింపు కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి రేఖలు 4-5 తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోండి. ఒక కడాయి పెట్టండి. హీట్ ఎక్కిందో లేదో చూడండి. హీట్ ఎక్కిపోయింది కాబట్టి ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇందులో వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాం కదండి మనం, ఇవి అందులో వేసేయండి. చూడండి, బాగా కలపండి. వేసాక మాడిపోకుండా కలుపుతూ ఉండండి. ముందుగా తీసుకున్న మినపప్పు కూడా ఇందులో వేసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వేసాక మొత్తం తాలింపును వేసేయండి. ఈ విధంగా వేసి బాగా కలపండి. ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేయండి. మనం పొట్లకాయ తీసుకున్నాం కదండి, ఇది కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేయండి. చూడండి, ఈ విధంగా బాగా కలపండి మాడిపోకుండా. చూడండి, ఈ విధంగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ చూడండి. ఇప్పుడు బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదండి. ఇప్పుడు బాగా కలపండి. బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి సాల్ట్. చూడండి, ఈ విధంగా మొత్తం కలపండి బాగా. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ వేసాక ఈ విధంగా ఆయిల్ అంతా బాగా బయటకు వచ్చింది కాబట్టి బాగా మగ్గిపోయిందండి పొట్లకాయ ఫ్రై. పొట్లకాయ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.